ఆస్తమా అనేది లైఫ్ థ్రెటనింగ్ కండిషనా? లైక్ ఇస్ ఇట్ వెరీ సీరియస్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. బ్రాంకియల్ ఆస్తమా అనేది అట్ టైమ్స్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్. ఎప్పుడు అంటే ఎవరైతే ఆస్తమా సిమ్టమ్స్ ఉండి కూడా వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ యూజ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ పాయింట్, ఎవరికైతే సిమ్టమ్స్ ఆఫ్ కాఫ్, ఆయాసం కానీ పిల్లి కూతులు కానీ రెగ్యులర్గా ఉన్నా కూడా కరెక్ట్ మెడికల్ అటెన్షన్ తీసుకోకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ స్మాల్ ఇన్హేలర్స్ యూజ్ చేస్తూ టైం గడుపుతూ ఉంటారో ఈ రెండు కండిషన్స్ లో మీకు ఆస్తమా లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ఆస్తమా లైఫ్ థ్రెటనింగ్ అయ్యేది కూడా ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ టైంలో అవుతుంది. సిమ్టమ్స్ అన్ని కూడా పాస్ట్ మిడ్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ టైంలో వస్తాయి. అంటే బిట్వీన్ 1 AM to 4 AM ఆర్ 1 AM to 5 AM. అప్పుడు కనుక సడన్ గా బ్రాంకో కన్స్ట్రిక్షన్ గానీ ఎయిర్వే నారోయింగ్ కనుక అయితే ఎట్ టైమ్స్ సమ్ పేషెంట్స్ కి మీకు హాస్పిటల్ రీచ్ అయ్యే టైం కూడా ఉండదు. విండ్ పైప్స్ నారో అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డేంజరస్ థింగ్స్ ని అవాయిడ్ చేయడానికి నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో ఆర్ ఆల్రెడీ ఆస్తమా మీరు డయాగ్నోస్ చేశారు ఇంతకు ముందు కానీ మెడికేషన్స్ వాడట్లేదో వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్స్ వాడాలి. బేస్డ్ ఆన్ ద డాక్టర్ అడ్వైస్ ఇంటర్మీడియట్ గా వాడాలా రెగ్యులర్ గా వాడాలనే బట్టి ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో అంటే దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు అండ్ చెస్ట్ టైట్ గా ఉండటము, నైట్ టైం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది డే టైం కన్నా, ఈ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు కరెక్ట్ మెడికల్ అటెన్షన్ తీసుకొని ఇమీడియట్ గా ఇన్హేలర్ థెరపీ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీరు ఆ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.